చంద్రబాబు సాయి కృష్ణ కేసుపై మాట్లాడకుండా తప్పించుకుంటున్నారని పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నేరాన్ని నెత్తిన వేసుకుంటున్నారన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలకి మంత్రి నిమ్మల రామానాయుడు కౌంటర్ ఇచ్చారు. నీ కూటమి ప్రభుత్వం కదా, చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు? వాడు నేరస్తుడు, అందుకే వాడికి శిక్ష పడిందని చెప్పడే. నువ్వెందుకు చెబుతున్నావు? నీ లైన్ ఏంటి, ఆ లైన్ ఏంటి? తెలివిగలడు చంద్రబాబు, బుర్ర ఉండోడు, నీకు బుర్ర లేదు, తెలివి తక్కువడివి. అందుకని నేరస్తులు బుధాన్ని వేసుకుంటున్నావు. బుర్ర తక్కువ మాటలు మాట్లాడి అనవసరమైన గందరగోళాన్ని సృష్టించి చివరికి అపాస్పాలయ్యే పరిస్థితికి వాళ్ళ జనసేన పార్టీ వచ్చింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక రామ లక్ష్మణుల మాదిరిగా కలిసి ఉంటూ ఉన్నారో, ఈ రకంగా రామ లక్ష్మణులుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు కలిసి ఉన్నంత కాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొడ్డల పార్టీకి మనుగడ లేదనేటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి అటువంటి రామ లక్ష్మణులైనటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ని విడగొట్టాలనేటువంటి కుట్రల్లో కుతంత్రాల్లో భాగంగానే అటువంటి పులివెందుల సంస్కృతిని అమలు చేసుకుంటూనే ఈవేళ పవన్ని, కాపుల్ని టార్గెట్ చేస్తూ ఈవేళ గొడ్డల పార్టీ చేస్తున్నటువంటి రాజకీయాల్ని ప్రజలందరూ కూడా నిశితంగా గమనించాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతూ ఉన్నాం.